బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నల్లగుట్టలో మనోహర్ యాదవ్ తో పాటు 200 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ మారుతున్న వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని మండిపడ్డారు. ఇప్పటికైనా రేవంత్ నోరు అదుపులో పెట్టుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. కార్యకర్తలు కొత్తగా పార్టీలో చేరిన వారంతా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని, అందరికీ పార్టీ అండగా ఉంటుందని తలసాని స్పష్టం చేశారు. ప్రాంతంలో మరి యువకుడు ఉత్సాహవంతుడు మనోహర్ యాదవ్ గారు, వారితో పాటు వారి యొక్క మిత్రులు, వారి సహచరులు, ఈ బస్తీలో ఉన్నటువంటి మహిళలు, పెద్ద మనుషులు అందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి శుభ సందర్భంలో వారికి నేను పార్టీ పరంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా పార్టీలోకి యువత రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు సమాజ సేవ చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి మరి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఏకైక మార్గం. ఎందుకంటే రాష్ట్రంలో చాలా పార్టీలను చూసినారు, బట్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి విలువలు, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి అంశాలు మరి తప్పకుండా భవిష్యత్తులో మరి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. కాబట్టి నేను ప్రజలకు కానివ్వండి, యంగ్స్టర్స్కి అందరికీ తప్పకుండా సమాజ సేవ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను.